మనుష్య జ్ఞానముతో నేను దేవుని యొక్క వాక్యమును నేను మీకు ప్రకటించట్లేను. మనం ఎప్పుడైనా నాకు జ్ఞానం ఉన్నది, నేను జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని, నా యొక్క తెలివితోటి నా యొక్క జ్ఞానంతోటి నేను దేవుని యొక్క వాక్యముని నేను చెప్పగలుగుతాను, నేను మంచి వాక్యంలో నేర్పరిని, మాటలలో నేర్పరిని, నేను మాట్లాడితే ఎవడైనా అలా చూడాల్సిందే బిత్తరపోయి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అది వ్యర్థంగా నువ్వు ప్రయాసపడుతున్నటువంటి పని. ఎందుకంటే పౌలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటిదంటే, దేవుని యొక్క వాక్యముని మనుష్య జ్ఞానంతో నువ్వు బోధించలేవు. మనుషుల జ్ఞానము చేత ఎవడైతే బోధిస్తాడో అది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ నేర్పు మాటలతో మాత్రమే, ఆత్మ సంబంధమైన సంగతులను స్పిరిచువల్ థింగ్స్ యూ షుడ్ హ్యావ్ టు కంపేర్ విత్ స్పిరిచువల్ థింగ్స్ ఓన్లీ. మనుష్య జ్ఞానం మనకు అది అర్థం కాదని ఇక్కడ పౌలు కూడా ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్తున్నాడు. ఏదైనా దేవుని యొక్క విషయమును మనం అర్థం చేసుకోవాలంటే, ఈ బైబిల్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు కంపల్సరీ దేవుడే నీకు నేర్పియాలి తప్పితే నా అంతటా నేను ఏది కూడా నేర్చుకోలేను. నా అంతటా నేను ఏదైనా నేర్చుకోవాలంటే ఈ లోకంలో చాలా బుక్స్ ఉన్నాయి. ఒక మనిషి అర్థం చేసుకొని రాసినటువంటి బుక్స్ చాలా ఉన్నాయి. వాటిలో నుండి నేను జ్ఞానమును, ఈ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానమును నేను సంపాదించుకోవచ్చు. కానీ పర సంబంధమైనటువంటి జ్ఞానమును, లేదంటే దేవుడు చెప్పినటువంటి ఆ క్రమమును నేను నేర్చుకోవాలంటే నా యొక్క మనుష్య జ్ఞానం సరిపోదు. ఈ వాక్యము మనకు అర్థం కావాలన్నా ఇది కేవలము దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది అర్థమవుతుంది.